హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పద్ధతులు సండే అడగడ. మీరంతా ఉన్నారు ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. మీరు బాగుంటే కదా మేము కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయనకి ఎంత వయసు వచ్చినా కూడా వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా ఆయన కొద్ది ఆయన కాళ్ళ మీద ఆయన బతకాలని ఆయన అయితే ఇలా అయితే రొయ్యల పట్టినకి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. నేను కూడా చూస్తే ఆయన వచ్చేసి చాలా పెద్ద వయసేనండి. ఎందుకంటే వచ్చేసి ఎండకైనా గాలికైనా ఆయన అక్కడే కూర్చొని ఇంకా వచ్చేసి అదేనండి రొయ్యలకి వచ్చేసి మేత వేసుకుంటూ ఆమెనా రొయ్యలు అయితే ఇక్కడైతే పడుతున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కాలంలో చూపిస్తారండి ఫుడ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక పెద్ద ఆయన కూడా వేస్తున్నాడండి. ఇక్కడ మా ఆయన కాకుండా మళ్ళీ పెద్ద ఆయన కూడా ఉన్నాడు. మేము వచ్చిన దగ్గర చూడండి ఎలా వేస్తున్నారు చూడండి. పెద్ద ఆయన కూడా వచ్చేసి రొయ్యాటకే వచ్చారండి. వేసేసినాడు చూడండి. ఇప్పుడు పెద్ద ఆయనకు ఎన్ని చేపలు పడతాయి అనేది చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇసురు వల వేసిన తర్వాత వల ఎలా తీయాలనేది కూడా చూడండి ఎలా తీస్తున్నాడో. వలను వచ్చేసి బాగా నీట్గా బాగా తీసుకున్నాడు చూడండి. తీసాడు, బయటకైతే తీసాడు. ఇప్పుడు ఎన్ని రొయ్యలు పడినాయి అనేది చూద్దాం. పన్నయ్య పెద్దయ్య పన్నయ్య రొయ్యలు ఉన్నాయా? చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు అయితే పడ్డాయి అంట పెద్ద ఆయనకి. చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రొయ్యలు పడ్డాయి అనేది మనకైతే ఇప్పుడు బాగా నీట్గా వస్తుంది చూడండి. ఇలా వచ్చేసి వల్ల నుంచి వచ్చేసి మనం అయితే తీసుకోవాలండి. ఇలా చూసినావా, పెద్ద అయిన మేలు అసలు ముందు. చూడండి ఫ్రెండ్స్, వల్ల అయితే అలా వచ్చేసి అలా తీయంగా మనకైతే రొయ్య అయితే మొత్తం కింద పడేలా అలా చేసుకోవాలండి. అలా తీసుకోవాలి. వాళ్ళంతా పడిన రొయ్య అంతా వచ్చేసి కింద నేల మీద వచ్చేసి అలా పడిపోతుంది. ఎన్ని రొయ్యలు పడ్డాయి అనేది మొత్తం వచ్చేసి కింద పడతాయండి వాళ్ళలోంచి. చూశారు కదా, చూడండి అన్నీ ఎలా ఎగురుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది పెద్దయ్యా. ఓ ఏమో వెళ్ళిపోయా, అంత కష్టపడి పట్టి పోయేమో. చూడండి ఫ్రెండ్స్, పాపం నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. పెద్ద అయినేమో అంత కష్టపడి పెట్టినాడు. నీళ్ళకి దగ్గర ఉన్నాడు కాబట్టి అందుకే ఎగిరి నీళ్ళలో పడేటట్టున్నాయి మొత్తం. జాగ్రత్త, నువ్వు కష్టపడి వేసుకొని రొయ్యలు పోతే చాలా బాధేస్తుంది కదా మనకి. చూడండి మొత్తం ఇన్ని రొయ్యలు అయితే పడ్డాయి. చూడండి మొత్తం ఎలా ఎగురుతున్నాయో. ఉప్పు కాలవ రొయ్యలు అంటారండి ఇవి. చూడండి తెల్ల రొయ్యలు అంట. చూడండి ఫ్రెండ్స్, ఎగిరెగిరి పడుతున్నాయి. చూడండి ఎన్ని రొయ్యలు పడ్డాయో. ఒక వాటికి వచ్చేసి ఇన్ని రొయ్యలు అయితే వస్తున్నాయి పెద్ద ఆయనకు. మొత్తం తీసి చిక్కంలో అయితే వేసుకుంటున్నాడండి నీళ్ళల్లో. చచ్చిపోకుండా రొయ్యలు అనేది చచ్చిపోకుండా చిక్కంలో వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఎగురుతున్నాయో. తెల్ల రొయ్యలంట. కడత పెద్దయ్య మొత్తం రొయ్యలు మొత్తం పడుతున్నాయి చూడండి. ఇన్ని అయితే పడ్డాయి. పెద్ద ఆయనకి అయితే రొయ్యలు మొత్తం ఎగురుకుంటా ఉన్నాడు. ఇంకా పట్టుగా అంత మాత్రం పడితే బాధే ఉందా? పడతాయిలే నీకు. పట్టు వచ్చింది, అది నీ అదృష్టం. అది నేను వచ్చినందుకు నీకు పడ్డాయి చూడు. నీకు దగ్గర వచ్చినందుకు, దగ్గర దాహలో వచ్చినందుకు పెద్ద అయితే అదృష్టం కలిసి వచ్చిందండి ఈరోజు. ఈరోజు మొత్తం పెద్ద రొయ్యలు. ఇందో నా కాళ్ళ దగ్గర కూడా ఉంది చూడు. ఇందో కూడా ఒకటి ఇలా ఎగురుతుంది తండ్రి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పడ్డాయి పెద్దయ్యకి. ఇప్పుడు వచ్చేసి మా ఆయనకు మళ్ళీ ఎన్ని పడతాయి అనేది చూపిస్తామండి. మొత్తం వచ్చేసి అలా కలుపుకోవాలన్నా. ఇసుకనా అది? ఇసుక తౌడేసి కలపాలా. ముద్ద మాదిరి గట్టి అవి వేస్తావా దాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎలా
వేస్తున్నాడు, ఎలా కలుపుతున్నాడు పెద్ద ఆయన. ఇదంతా కలిపి రొయ్యటైతే ఇక్కడైతే చేస్తున్నాడండి. రొయ్యలు పడాలంటే ఇలా చేస్తున్నాడు. ఏది పిండి చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే కవర్కు తెచ్చి పెట్టుకున్నాడు. ఎప్పుడు దాకా ఉంటాడో మరి, సాయంత్రం దాకా ఉండేటట్టుంది ఇక్కడే. అవును పెద్దయినా ఉంటా. చూడండి ఫ్రెండ్స్, ఇద్దా పిండి బియ్యం పిండి, తౌడు, రొయ్యలకి ఒడ్లు తౌడు వేస్తే ఇలా వచ్చేసి రొయ్యలు అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పట్టేస్తున్నాడు పెద్ద ఆయన. నీళ్ళలో వేసి కాసేపు ఉంచి ఒడ్డు మీద అయితే కూర్చుంటున్నాడు. చూడండి చిక్కం అయితే ఎలా కట్టి పెట్టి ఏమైనా లోపలికైతే అలా కట్టి పెట్టినాడండి. చూశారు కదా ఎంత బాగా పెట్టినాడో, చచ్చిపోకుండా రొయ్యలు. నీళ్ళు కలుపుకోవాలా అలా, చూడండి నీళ్ళు పోసి ఎలా కలుపుతున్నాడో. ఇలా కలుపుకోవాలంట చూడండి. అలా కలుపుకుంటే వచ్చేసి రొయ్యలు అయితే బాగా ఆ వాసనకి అనేది వస్తాయి కదా పెద్దయ్య, తినడానికి గుమగుమలాడుతూ ఉంటుంది కాబట్టి వాసన వస్తాయి. చూశారు కదా, ఇదండి ఇక్కడ పద్ధతి, రొయ్యలు పట్టే పద్ధతి. రొయ్యలకి మేత అంటే రొయ్యల పీడైనా వేసుకోవచ్చు, ఏమైనా పట్టుకోవచ్చు. అలా ముద్ద చేసి చూడండి ఫ్రెండ్స్, ముద్ద చూడండి పెద్దయ్య ఎంత ముద్ద కూడా బాగా తిరుపతి లడ్డు చేసేసినాడు ముద్దని. చూసారా చూడండి ఎంత గుండ్రంగా చేసినాడు. ఇప్పుడు అది నీళ్ళలో వేయాలన్నా పెద్దయ్య, చూసారు కదా. చూడండి నీళ్ళలో ఎలా వేస్తున్నాడు. రొయ్యలకి మేత అయితే వేసేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అక్కడ పట్టుకుంటూ వచ్చినాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఆయన అయితే చూసినాక వచ్చేసి ఇక్కడ ఈయన కూడా రొయ్యలు అయితే పడుతున్నాడండి. అందుకే ఇక్కడ వచ్చేసి పెద్ద ఆయన కూడా ఎన్ని రొయ్యలు పడుతుంది అనేది మీకు చూపించాలని చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా అయితే ఇంకా అక్కడ నీళ్ళలో వేసాడు కాబట్టి నీళ్ళలో వేసి కాసేపు ఇంకా ఒడ్డు మీద అలా కూర్చుంటాడండి. కూర్చున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవి తినడానికి వచ్చినప్పుడు అనే మూమెంట్లో వెళ్ళి ఆమెను మళ్ళీ వేస్తాడండి. చూశారు కదా, అదే అండి పెద్ద ఆయన ఆలోచన. చూడండి గట్టి మీద ఎలా కూర్చున్నాడో మేత వేసి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వేసి పట్టినప్పుడు చూపిస్తానండి. చూడండి ఎన్ని రొయ్యలు పడ్డాయో. వాటికి వచ్చేసి అన్ని రొయ్యలు అయితే పడితే పెద్ద ఆయన కూడా చాలా అంటే చాలా మేలు వస్తుందంట. వాళ్ళంతా బాగా పడితేనే వస్తుందా, అలా చేసుకోవాలా. అలా బాగా చూడండి ఫ్రెండ్స్, అలా అయితే బాగా వచ్చేసి అలా తీసుకుంటే వచ్చేసి పెద్ద ఆయనకైతే ఇప్పుడు వచ్చేసి ఎన్ని రోజులు పడినాయి అనేది చూపిస్తానండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇందాకలా పట్టాడు కదా, అప్పుడు కాకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి పట్టినాడండి. చూడండి ఇప్పుడు రొయ్యలు అప్పుడు వచ్చేసి ఇసురువల్ల పోతున్నాయి. పెద్ద అయినా పోతో ఇసురువల మీద దాని మీద ఉంది చూడు, చిక్కె మీద పిల్లనా. చూశారు కదా, ఆడైతే ఉందండి చిక్కె మీద పిల్ల అయితే పోతుందని, పోతే పోనీలే అని అన్నాడు. చూడండి అలా ఎగురుతున్నాయి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇసురువల మొత్తం వచ్చేసి అలా చేదుకోవాలా. మొత్తం అలా చేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడైతే తీసేసినాడు. చూడండి ఒక చేప, నెక్స్ట్ వచ్చేసి ఏమైనా రొయ్యలు పడ్డాయి. చూడండి ఇది వచ్చేసి రెండో వాటికి వచ్చేసి ఇన్ని రొయ్యలు అయితే పడ్డాయండి.
కేజీ వచ్చేసి ఏమైనా ఇక్కడ వచ్చేసి 300 లేదంటే 200 అలా పోతుంటాయంట చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొంటారా ఇక్కడ? ఎప్పుడైనా ఉంటుంది, సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఏ టైం అయినా సరే, ఉదయం కానీ అలా. దీనికంటూ టైం అంటూ లేదు. పట్టిన తర్వాత మొత్తం అనేది ఏమైనా రొయ్యలు దాంట్లో వేసుకున్న తర్వాత ఇలా ఎత్తేసుకోవాలన్నా కంపంతా శుభ్రం చేసుకుంటే పొయ్యి తీసుకుంటే బాగుంటుంది. రొయ్యలకి ఏం కలుసుకోకుండా శుద్ధం నీట్గా ఉంటుంది. మొత్తం చూడండి గలీజ్ అంతా అలా ఎత్తేసుకుంటున్నాడు నీట్గా ఎప్పటికప్పుడే. శుభ్రంగా నీట్గా ఉంటుందంట చూడండి ఫ్రెండ్స్. ఏది రొయ్యలు వచ్చేసి ఆ చికెన్లో అలా పెట్టుకున్నావా? రొయ్యలు వచ్చేసి చికెన్లో పెట్టుకున్నావా అలా? చూడండి చికెన్లో అయితే అలా బాగా నీట్గా పెట్టుకున్నాడు చూడండి. అంత బతుకుతూనే ఉంటుంది, అంతా బతుకుతూనే ఉంటాయి. ఇంకా నువ్వు పట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా అలాగనే కలిపి పెట్టుకున్న అదేనండి, కలిపి పెట్టుకున్న మేత అయితే మళ్ళీ తీసుకుపోయి దాంట్లో అయితే వేస్తున్నాడండి. అవి తినడానికి వస్తున్నాయి. పెద్ద అయిన వచ్చేసి చూడండి అదో వేసేసాడు మళ్ళా. ఇవి ఎదిరించుకున్న లోపల అది వచ్చేసి మేతకు వస్తాయి, రొయ్యలు వచ్చేసి తినడానికి వస్తాయని పెద్ద అయిన అయితే అలా అయితే వేసేసుకున్నాడు. చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రోజులు అయితే మేమైతే చేపలు పట్టేది మాత్రమే చూపించాం. కాకపోతే ఇప్పుడైతే ఈరోజు మాత్రము పెద్ద ఆయన కూడా వచ్చేసి మాతో పాటు రొయ్యలు ఆయన కూడా పట్టేస్తున్నాడు చూడండి. అలా ఎదిరిస్తూ బాగా నీట్గా వచ్చేటట్టుగా రొయ్యలను అయితే చూడండి. మొత్తం వాళ్ళైతే అలా పట్టుకొని అలా చేస్తున్నాడు చూడండి, చేస్తున్నాడు వాళ్ళను చూడండి. ఈ టిప్ అయితే ఒక రకంగా బాగానే పడ్డాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా అయితే చేసుకుంటే ఏమైనా ఇప్పుడైతే ఒక రకంగా ఎక్కువనే పడినాయండి అదేనండి రొయ్యలు. ఒక రకంగా బాగానే పడినాయి కదా పెద్దయ్య రొయ్యలు. ఇందాక మాదిరి కాదు కదా ఇప్పుడైతే. వాళ్ళు అడ్డం పెట్టుకోడా అటు పోకుండా నీళ్ళల్లోకి అటు పెట్టుకో అడ్డంగా. అట్లా పెట్టుకున్నావంటే నీకు వచ్చేసి రొయ్యలు అనేది నీళ్ళల్లోకి వెళ్ళిపోకుండా ఉంటాయి. వల్ల పడిపోతాయి మళ్ళీ. చూడండి ఆ చికెన్లో అయితే వేసుకుంటున్నాడు. మొత్తం ఎగిరెగిరిపోతున్నాయండి రొయ్యలన్నీ. రొయ్యల్ని చిక్కగా నవ్వు వచ్చేస్తుంది ఈరోజు మాత్రం పెద్దయ్యకి. ఎందుకంటే వాటికి వచ్చేసి ఒక రకంగా పడతాయి. కాకపోతే ఇప్పుడైతే బాగానే పడినాయి. ఇందాక ఒక రకంగా పడితే ఇప్పుడైతే బాగానే పడినాయండి. చూడండి చూసారు కదా ఎలా పడుతున్నాయో. అదేండి ఈరోజు పెద్దయ్య వీడియో వచ్చేసి రొయ్యాట చేసే వీడియో వచ్చేసి ఇదేనండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇన్ని రొయ్యలు అయితే పట్టాడు ఈరోజైతే. చూడండి ఇంకా ఎవరితోనే ఉండడు దోడు ఒకటి. ఏం చేస్తా, కళ్ళు కనపడకుండా ఇందుకోడు చూడు అని కళ్ళజోడు పెట్టుకున్నావా? నువ్వు నీట్గా తీసుకొని ఎత్తుకోవాలి ఇంకా, ఎందుకంటే పడుతున్నాయి కాబట్టి బాగా. చూసారా ఫ్రెండ్స్ చికెన్తో చికెన్ ఎత్తి పెద్దయ్యా రవ్వ ఎత్తి చూపించాలా. చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెద్దయ్యకి అయితే ఒక కేజీ ఉంటాయా? పైకి ఎత్తి ఒక రవ్వ కేజీ ఉంటాయా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతున్నాయో, అన్నీ బతికే ఉండే చూడండి. కేజీ ఉంటాయి అంట. చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇన్ని అయితే పట్టాడు పెద్దయ్య రొయ్యలు. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే 200 సంపాదించాడండి. చూశారు కదా వీడియో వచ్చేసి ఇదండి ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అదే ఫ్రెండ్స్ మీకైతే పెద్ద మీకు రొయ్యలు పట్టేది అయితే మీకు చూపించే కదా ఫ్రెండ్స్. పెద్ద ఎన్ని రొయ్యలు పెట్టినట్టు ఏంటనేది మీకు చూపించే కదండి. ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంచెం అలా అనేది మేము పోతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.